స్తోత్రం. ఈ 148వ కీర్తనలో అద్భుతమైనటువంటి దేవుని మాటలు మనం చదువుకున్నాం. 14 వచనాలు ఉంటాయి. ఈ 14 వచనాల్లో దేవుడు మనకు సృష్టి అంతా కూడా మానవాళి కొరకు సృజించినటువంటి దేవుడు ఈ యొక్క 148వ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటంటే సృష్టి అంతా కూడా దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 146వ కీర్తనలో మనము చదువుకున్న ముందుగా అది వ్యక్తిగతమైనటువంటి స్తుతి ఆరాధన. 147వ కీర్తన దేవుని ప్రజలు స్తుతించే కీర్తన. ఇది 148వ కీర్తన అయితే సృష్టి అంతా కూడా దేవుణ్ణి ఆరాధించే కీర్తన. మరలా చెప్తాను చూడండి. 146వ కీర్తన వ్యక్తిగత స్తుతి చేసే కీర్తన. 147వ కీర్తన దేవుని ప్రజలు దేవుని స్తుతించే కీర్తన. 148వ కీర్తన ప్రకృతి, దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టము, ఈ భూమి ఆకాశము, గాలి నీరు నిప్పు, సూర్యచంద్ర నక్షత్రములు, జలరాశులు, పర్వతములు అన్నీ కూడా స్తుతించాలి అని కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, 1వ వచనం చదవండి ఎవరైనా. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. దేవుని ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 వచనాలు మనం చదువుకున్నాం. ఉన్నత నివాసులారా, ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. కాబట్టి ఈరోజు మానవ జీవితంలో అన్నీ చేస్తాం కానీ దేవుని మాత్రము స్తుతించం. మరలా ప్రార్థన చేస్తాం, గంటల సేపు ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి అడుగుతాం. ప్రభువా, నాకు నా బిడ్డలకి ఉద్యోగం కావాలా, నేను ఇల్లు కట్టాలా, ఇగో ప్రభువా నా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలా, నా పిల్లలకి స్కూల్లో మంచి మార్కులు రావాలా, నా పిల్లలకి ఫీజులు కట్టాలా, ప్రభువా ఇదిగో నేను వెళ్తున్నాను, నాతో రండి, ఇదిగో ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చింది, వీటన్నిటినీ నేను ఎలాగా నేను ఎదుర్కోగలను, నువ్వు నాకు సహాయం చేయి అని దేవుణ్ణి మనం అనేక సార్లు ప్రాధేయపడతాం, ప్రార్థన చేస్తాం, కానీ స్తుతించాం. అదే ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి నువ్వు కొండకెళ్ళి, ఒక పర్వతంకి వెళ్ళి, ఒక కొండకెళ్ళి, లేక ఏకాంతముగా నీ ఇంట్లో, లేకపోతే నీ మిద్దెపైకి వెళ్ళి నీవు ఏకాంతముగా దేవానికి స్తోత్రం, దేవానికి స్తుతి, దేవానికి మహిమ, దేవానికే ఘనత, నీకే స్తోత్రం, ఇలాగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో, స్తుతిస్తామో, అప్పుడే దేవుడు ఒక అద్భుతమైనటువంటి నీ మీద దృష్టి ఉంచి నీవు ఏదైతే దేవుని దగ్గర మనవి చేస్తావో ఆ మనవికి ఖచ్చితంగా జవాబు దేవుడు దయచేస్తాడు. ఇది ఈ యొక్క ఉన్నతమైనటువంటి, అనగా స్తుతిలో ఉన్నటువంటి వేగవంతమైనటువంటి, అంటే స్తుతి నువ్వు చేయడము శోభస్కరము దేవునికి. స్తుతి నీకు ఒక దుర్గం కడుతుంది. స్తుతిలో మూలముగా ఒక దుర్గం కట్టాలి దేవునికి. స్తుతి చేయడం వలన నీ జీవితంలో ఏం జరుగుతుందంటే నీలో ఉన్నటువంటి అభద్రతా భావము, బలహీనత, వ్యాధి, రోగము, దుఃఖము అవన్నీ కూడా నీకు తెలియకుండానే వెళ్ళిపోతాయి. ప్రార్థన చేసేదానికంటే కూడా, ప్రార్థన చేయుట కంటే కూడా నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని స్తుతి చెల్లిస్తావో నీవు ఏది ఆశించలేదని అర్థం. నీవు ఏది ఆశించలేదని అర్థం.
అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఏది నువ్వు ఆశించలేదు అంటే దాన్ని అర్థం ఏంటంటే దేవుని గణపరిచే వ్యక్తిగా మారిపోయావు, దేవుని కొనియాడే వ్యక్తిగా మారిపోయావు, దేవుని ఆరాధించే వ్యక్తిగా మారిపోయావు, దేవుని గణపరిచే వ్యక్తిగా మారిపోయావు. ఇది నీ జీవితంలో అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేయడం నీ జీవితంలో స్తుతి వలన ప్రారంభమవుతుంది. దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అదే ఈరోజు మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే 103వ కీర్తన 20వ వచనం గమనించండి. 103వ కీర్తన 20వ వచనంలో మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నిధించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నిధించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సేవకులు, రెండోది యెహోవా సైన్యములారా, యెహోవా దూతలారా అని పరిచారకులారా. 3 మాటలు ఈ 2 వచనాల్లో 103వ కీర్తన 21వ వచనంలో ఒకటి దూతలు అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యము ఇక్కడ ఈ 103వ కీర్తన రచించినటువంటి దావీదు అంటున్నాడు, ఒకటి దేవుని దూతల గురించి మాట్లాడుతున్నాడు, రెండవదిగా ఆయన సైన్యము యెహోవా సైన్యము గురించి మాట్లాడుతున్నాడు. అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు, ఆయన సైన్యం. మూడోది ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు పరిచారకులు, సైనికులు, ఆయన దూతలు, ఈ బలసూరులు. నీకు దేవుని పరిచర్య చేసేవారు, దేవుని యొక్క దేవుని పట్ల దేవునితో దేవుడు చెప్పినట్లు యుద్ధము చేసే ఆ సైనికులు. చూడండి, సన్హెరీబు సైన్యము 1,85,000 మంది, లేక 1,80,000 మంది. అష్షూరు మహారాజు ఆయన సన్హెరీబు అనే అతను, ఆయన ఒక హిజ్కియా మహారాజు అనుకుంటాను, ఆయన మీదకి వచ్చినప్పుడు 600 మనువులు బంగారు, ఆయన ఆ దేవాలయంకి ఉన్నటువంటి బంగారు గోడలకి తలుపులకి ఉన్నటువంటి బంగారంతా కూడా అష్షూరు మహారాజుకి ఇచ్చేసాడండి ఆయన దండెత్తి వస్తే. అయితే దేవుని బిడ్డలారా బాగా గమనించండి, అష్షూరు మహారాజు ఏమనుకున్నాడంటే, ఆ సన్హెరీబు ఏమనుకున్నాడంటే, ఆయన వీళ్ళ దగ్గర 600 మనువులు బంగారు ఉంది, ఇంకా కూడా వారి దగ్గర ఉందేమో, మనం అందరం వెళ్ళి సైన్యముగా వెళ్ళి ఆ ఇజ్రాయేలీలందరినీ చంపేస్తాం, చంపి ఉన్నటువంటి బంగారం అంతా కూడా మనం తీసుకుంటామని 1,85,000 మందిని తీసుకొచ్చి ఆ ఇజ్రాయేలీల యొక్క దేశం చుట్టూ వారు మోకరించి వారు సైన్యం పెట్టుకున్నప్పుడు దేవునికి ఈ హిజ్కియా మహారాజు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఒక దూతను పంపించాడు. ఏం దూత? సైన్యములకు అధిపతియగు యెహోవా దూతను పంపించాడు. ఆ దూత ఏం చేసిందంటే, వారిని తెల్లారుజాము లోపల, రేపు ఉదయం లోపల, ఒక్క రాత్రే 1,85,000 మందిని ఆ దూత ఏం చేసింది? సంహరించింది. చనిపోయినారు వాళ్ళందరూ. దేవుని బిడ్డలారా, నేను ఏం చెప్తున్నానంటే, దేవుని దూతలు దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మాట వింటున్నారు. అలాగే నీవు కూడా దేవుని స్తుతిస్తే, నేను కూడా దేవుని స్తుతిస్తే, ఆయన యొక్క సార్వభౌమత్వం, ఆయన యొక్క దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమైశ్వర్యములు మనము తెలుసుకోగలము. ఆ యొక్క స్తుతి మూలముగా, ఆ ఆరాధన మూలముగా దేవుని గణపరిచే విధముగా మన జీవితము ఎప్పుడైతే మనం ఒక తీర్మానం తీసుకుంటామో, అప్పుడే మన జీవితంలో సైన్స్ అండ్ వండర్స్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నా జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన దూతలు, ఆయన పరిచారకులు, ఆయనకున్నటువంటి సైన్యము అన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈరోజు ఈ 148వ కీర్తనలో ఉన్నటువంటి ఆ గొప్ప ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి.
ఒకటి వ్యక్తిగతంగా నువ్వు స్తుతిస్తున్నావు. 46వ కీర్తనలో 146వ కీర్తనలో ఒక సేవకులుగా లేక దేవుని ప్రజలుగా ఆ 147వ కీర్తన మనము స్తుతిస్తున్నాము 147వ కీర్తనలో. అయితే 148వ కీర్తనలో అందరూ అంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అని ఒక డిక్లరేషన్ చేశాడు ఈ యొక్క గ్రంథకర్త. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తి చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట దూతల గురించి ఉంది. చూడండి, లూకాసు వార్త, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అంటే ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జన్మించినటువంటి దినము. అంటే వారు పరిచారకులు, దూతలు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకము నుంచి దిగి దేవుని యొక్క ఆ జన్మదినం లేక ఆయన జన్మించాడు ఈ భూమిలో మానవాళి కోసం. ఆయన జన్మించినటువంటి విధానము, ఆయన కలుగజేసినటువంటి సృష్టి అంతట్లో ఈ దూతలు ఎన్నో గొప్ప భాగములుగా వారి యొక్క ఆ స్తుతి మూలముగా అనేకులకి తెలియపరచడం. చూడండి ఆ మాట ఉంటుంది, వెంటనే పరలోక సైన్య సమూహం అంట. ఏం సమూహము? పరలోక సైన్య సమూహము. తర్వాతమ్మా ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈరోజు స్తుతులు స్తోత్రాలు కొంతమంది చేయరు. ఎందుకంటే వారిలో ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. నువ్వు కూర్చున్నప్పుడు స్తోత్రం 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 అని చెయ్యి, నీ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు నీలోంచి వెళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. దూతలు కూడా దేవుని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఈరోజు నీవు దేవునికి ఎలాగా దేవునితో నువ్వు ఉన్నావు, ఎలాగా నీ జీవితం దేవునికి స్పష్టంగా నీ జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిలో దేవుణ్ణి కొనియాడుతూ స్తుతిస్తూ ఘనపరుస్తున్నావు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ సృష్టి అంతట్లో నిన్ను ప్రథమ ఫలముగా సృజించున్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు భూమిని నిండించి భూమిని మీరు ఏలుడి, జీవజల రాశుల్ని, ఆకాశ పక్షులను, జంతువులన్నిటినీ ఏం చెప్పాడు? చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చెప్తున్నాడు, భూమిని నిండించుడి, ఏలుడి అని చెప్తున్నాడు. అంటే దేవునికి మానవుడికి ఎంత ఉన్నతమైనటువంటి అవగాహనతో కూడినటువంటి సంబంధం ఉంది. జంతువులకి చెప్పలేదు, సృష్టికి చెప్పలేదు. కానీ ఈ సృష్టి అంతట్లో మానవాళికి ఏమిచ్చాడు? ఆదాముకి ఏమిచ్చాడమ్మా? అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ అధికారం గలవాడు ఆదాము ఏం చేస్తున్నాడు? స్తుతించట్లే. అంటే మనము మానవుని పోలిక కనుక మనం ఏం చేస్తున్నామంటే మనము దేవుని యొక్క ఉద్దేశములను, ఆయన కట్టడలను, ఆయన నియమాలను, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే సృష్టి అంతా కూడా ఆయన చెప్పినటువంటి పనిలో అవి ఉన్నాయి. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రములు కానీ, వాటి కక్షలో, భూమి కానీ వాటి కక్షలో అవి ఏమైనా జరిగిపోయినాయా? పక్కకి వెళ్ళిపోయినాయా? దేవుడు వేసిన పునాదుల్లో నుంచి పక్క పునాదుల్లోకి వెళ్ళిపోయినాయా? చెప్పండి. ఎక్కడైతే దేవుడు వాటిని స్థిరపరిచాడో వాటన్నిటికీ అక్కడే స్థానము. ఈ రోజుకి కలిగిన రోజు నుంచి కలుగునుగాక అన్నాడు దేవుడు. అవన్నీ కూడా ఈ రోజు వరకు, నేటి వరకు అవన్నీ
అలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చదవండి 101వ అధ్యాయము ఆదికాండం 28వ వచనం చదవండి. అందరూ చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. కాబట్టి ఈరోజు నీకు దేవుడు భూమి ఇస్తానన్నాడు, పక్షుల్ని ఇస్తానన్నాడు, జంతువుల్ని ఇస్తానన్నాడు, ఆకాశ పక్షుల్ని ఇస్తానన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సృష్టము అంతా కూడా నీకు లోబడేటట్లుగా చేశాడు. భయపడేటట్లుగా కాదు, నీకు లోబడేటట్లుగా ఆయన చేశాడు. నువ్వు ఎలాగ ఉండాలా ఆలోచించండి ఒకసారి. అంటే నీవు దేవుని స్తుతించలేదు కనుక అవి నీకు లోబట్టలేదు. నువ్వు దేవుని కనపరచట్లేదు కనుక ఈ లోకంలో నువ్వు అది పొందుకోలేకపోతున్నావు. అధికారం చలామణిలోకి రాలేకపోతున్నావు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము దీన్ని ఆలోచించాలి. పరలోక సైన్య సమూహము దేవుని స్తుతిస్తుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదివితే, 11 నుంచి 13 వరకు, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలది ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము ఘనతను బలమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందు భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా కని చెప్పుట వింటిని. యోహాను భక్తుడు పత్మస్ దీపం మందు పరవశుడైనటువంటి యోహాను భక్తుడు, ఈ యోహాను భక్తుడు యేసుక్రీస్తు ఆయన కనీసం ఒక 3.5 సంవత్సరం లేకపోతే 3 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయనతో ఉన్నాడు. అయితే ఆయన ఉన్నటువంటి రీతి వేరే, ఆయన చూసినటువంటి విధానం వేరే. ఆయన యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సహవాసం ఎంతో చక్కగా, ఆయన ప్రేమతో కూడినటువంటి వ్యక్తిగా, ఆయన శిష్యులందరిలో చాలా చిన్నవాడు. ఆయన యేసుక్రీస్తుని యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి వాడు. ఆయన మరియ తల్లిని హక్కును చేర్చుకున్నటువంటి వాడు. ఆయన సిలువ దగ్గర శిష్యులందరూ కూడా వెళ్ళిపోతే ఆయన ఒక్కడే ఆయన నిలబడి ఆ సిలువ దగ్గర ఎదురు చూస్తున్నటువంటి వాడు. ప్రభువుని ప్రేమించి మరణానికి కూడా భయపడకుండా ఆయన త్యాగపూరితమైనటువంటి జీవితం జీవించినటువంటి యోహాను. ఆయన శక్తివంతమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమను లోతు వెడల్పు ఎత్తు కొలవలేనటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడో, ఆయన ఎలాంటి ప్రభావం కలిగినటువంటి దేవుడో, ఆయనలో ఉన్నటువంటి శక్తి ఎలాగుందో ఈ యొక్క శిష్యులందరికంటే కూడా యోహాను భక్తునికి ఆయన చూపించాడు. దేవునికి ఇస్తాం, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆయన ఎలాగుంటాడు? ఆయన అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడు. ఆయన నోటి నుంచి 2 అంచుల వాడిగల ఖడ్గం ఒకటి, వాక్యం అనే ఖడ్గం ఒకటి వెడలుతుంది. ఆయన ఉనిని పోలిన వెంట్రుకలు కలిగినటువంటి తల వెంట్రుకలు కలిగినటువంటి వాడు. విస్తార జల ప్రవాహం వంటి కంఠస్వరం కలిగినటువంటి దేవుడు. ఆయన అపరంజి పాదములు కలిగినటువంటి దేవుడు. ఆయన రొమ్మున ఆ బంగారు దట్టి కలిగినటువంటి దేవుడైనటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలుగా మండుచున్నటువంటి అగ్ని జ్వాలలుగా ఆయన యోహాను భక్తుడు మనకు వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. అయితే ఆయన గొర్రెపిల్ల దేవుడుగా, ఈ లోకములో ఉన్నటువంటి దేవుడుగా మరలా ఒక దర్శనం అతనికి కనబడి, ఆ దేవుణ్ణి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి సృష్టము, ప్రతి దేవదూతలు, రెక్కలు కలిగిన దేవదూతలు, ఈ లోకములో ఉన్నటువంటి ఆ ప్రజలు, ఈ లోకములో ఉన్నటువంటి
ఆయన సృష్టించినటువంటి సృష్టమంతా కూడా భూమి క్రింద కానీ, భూమిలో కానీ, ఆకాశములో కానీ, ఆయన అన్నిటిలో ఆయన ఏం చేస్తున్నాడంటే, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క శరావులు, కెరూబులు, సృష్టి, ఆయన చేసినటువంటి దూతలు, ఆయన పరిచారకులు, ఆయనకున్నటువంటి వారు యుద్ధం చేసే దూతలు, లేక ఆయన దూతలు, వారందరూ కూడా, ఆయన పరిచారకులు అందరూ కూడా ఆయనకి స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన మహిమపరుస్తున్నారు. అయితే నువ్వు ఎలాగున్నావు ఈరోజు? ఆలోచించండి ఒకసారి. చూడండి 3వ వచనం, 148వ కీర్తన 3వ వచనం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా ఆయనను, చదవండి ఎవరైనా, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఎవరెవరు ఈ యొక్క కీర్తనలో స్తుతించాలి? సృష్టి అంతా కూడా, జలములు కానీ, ఆకాశము కానీ, వడగండ్లు కానీ. 8వ వచనం, అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, అంటే మంచు, మన మీద ఉన్నటువంటి ఆవిరి, భూమి మీద ఉన్నటువంటి ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంట. తుఫానులు వస్తుంటాయి అప్పుడప్పుడు. తుఫాను, పర్వతములారా అంటే పర్వతాలు, సమస్తము, గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పక్షులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు మనం ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు మహిమపరచాలి దేవుడిని అంటే, ఆయన సృష్టికర్త. ఎవరైనా అందరూ చెప్పాలా? యెహోవా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన ఎవరైనారు? సృష్టికర్త. కాబట్టి ఆ సృష్టికర్తకు మనము స్తుతించి, ఆరాధించి, గణపరిచిన వ్యక్తిగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలని జీవితంలో జరగడం ప్రారంభిస్తారు. చూడండి 7వ వచనంలో ఒక మాట ఉంది, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను, అంటే జలములకి, నీళ్ళకి, అంటే దాంట్లో ఉన్నటువంటి మకరములు అంటే మొసళ్ళు, దాంట్లో ఉన్నటువంటి జంతువులు, అది సముద్రం యొక్క రాక్షసిలాగా అనమాట. ఎవరు? ముసలి. ఎవరండి? అది చాలా డేంజర్ అనమాట. అది పట్టుకుందంటే అది ఇంకా వదిలేదానికి వీలు ఉండదు, క్రొకడైల్. కాబట్టి ఈరోజు అలాంటి వాటికి కూడా, క్రూర మృగాలకు కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు స్తుతించాలి. మీరు ఏం చేయాలంటే నన్ను ఆరాధించాలి, నన్ను గణపరచాలి. 12వ వచనం, యవ్వనులు, కన్యకులు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. కాబట్టి ఈరోజు నీ స్తుతి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. యవ్వనులు ఆరాధించాలి, వృద్ధులు ఆరాధించాలి, కన్యకలు ఆరాధించాలి, బాలురు ఆరాధించాలి, అందరూ ఆయన నామాన్ని ఆరాధించాలి, స్తుతించాలి. అయితే ఈరోజు నీవు దేవుణ్ణి ఆరాధించకుండా ఎన్ని రోజులు ఉన్నావు మౌనంగా? అందుకే దేవుడు నీ వైపు తిరగట్లేదు, అందుకే నీకు దేవుడు సహాయం చేయట్లేదు, అందుకే దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు. నీవు ఆయన్ని పట్టించుకుంటే ఆయన నిన్ను అందరికంటే గొప్ప వ్యక్తిగా చేసేస్తాడు. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచండి. పట్టించుకోవడం అంటే ఏంటమ్మా? పట్టించుకోవడం అంటే ఏంటి? ఆయన్ని స్తుతించడమే, ఆయన గణపరచడమే. నీకున్నటువంటి ఆస్తి, అంతస్తులు అన్నీ కూడా ఆయనవే. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వము ఆయనదే. అందుకే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలి, ఆయన్ని కొనియాడాలి. ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 13వ వచనం, అందరూ యెహోవా నామమును బట్టి నామమును అందరూ స్తుతింతురుగాక. ఆయన నామము
మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమాకాశములు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇజ్రాయేలులకును ప్రఖ్యాతకరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా ఉన్నతమైనటువంటి వాక్యం. అందరం లేచి దేవుని స్తుతిస్తాం ఒక 2 నిమిషాలు. మీకు తెలుసా, స్తుతించుడి, దేవుని స్తుతించుడి. దేవుని ఆ పాట వచ్చా మీకు? స్తుతించుడి యేసుని, స్తుతించుడి దేవుని, స్తుతించుడి యేసుని, స్తుతించుడి దేవుని. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, సూర్యచంద్రులారా, ఓ ఓ తారలారా, సూర్యచంద్రులారా, ఓ తారలారా, స్తుతించుడి యేసుని, స్తుతించుడి దేవుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చేతులెత్తి, ఇంతవరకు మనము దేవుని గురించి దూతలు స్తుతిస్తున్నారు, ఆయన యొక్క పరిచారకులు స్తుతిస్తున్నారు, ఆయన యుద్ధ సైన్యము, ఆయన సర్వ సైన్యము, పరలోక సైన్యము స్తుతిస్తున్నారు. పర్వతములు, ఈ లోకముల జలరాశులు, ప్రకృతి, నేలను ప్రాకు పురుగులు, ఆకాశము నిగురు ఆ పక్షులు, సూర్యచంద్ర నక్షత్రములు, మహిమ, హిమము, ఆవిరి, పొగ, పర్వతములు, గుట్టలు అన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయి. ఈరోజు నీవు నేను కూడా దేవుని స్తుతించుటకు దేవుడిచ్చినటువంటి కృపలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్దాం. స్తోత్రం, స్తోత్రం.